వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. శ్రావణ మాసం సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ప్రత్యేక అలంకరణలో అమ్మవార్లను దర్శించుకుని భక్తులు పులకించిపోయారు. శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం, నారాయణమ్మ, పేరంటాలు, గంగమ్మ, పరమేశ్వరి ఆలయాల్లో అమ్మవార్లకు విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. లక్ష కుంకుమార్చన, లలిత సహస్రనామ పారాయణం తదితర పూజలు ఘనంగా నిర్వహించారు. ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యమని ప్రజలంతా చైతన్యవంతులై సహకరించాలని ఎంపీడీఓ మురళీ గంగాధర్, ఎంఈఓ జి శ్రీనివాసులు పేర్కొన్నారు. ప్లాస్టిక్ నిషేధ కమిటీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండల పరిషత్ కార్యాలయంలో ప్లాస్టిక్ నిషేధం, మాదక ద్రవ్యాల నిషేధంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాల మేరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాలు, వాటి నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం అనర్థాలు, మత్తు పదార్థాల అనర్థాలపై మండల, మున్సిపాలిటీ పరిధిలోని పాఠశాలలో ఉదయం జరిగే ప్రార్థన సమయంలో వీటిపై అవగాహన కల్పించేలా చూడాలని కోరారు. ఈ ప్లాస్టిక్ మహమ్మారిని ఒక భూతంగా పరిగణించుకున్నాం. పంచభూతాల తర్వాత 6వ భూతం ప్లాస్టిక్ అని ఇవాళ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ ను వాడకూడదు అని చెప్పినా సరే నిర్లక్ష్య ధోరణిలో అందరూ కూడా ప్లాస్టిక్ నే వాడుతున్నారు. అయితే ఒక్కసారిగా దీన్ని మనం నిషేధించమంటే కష్టమైనప్పటికీ కూడా జిల్లా కలెక్టర్ నాగరాణి గారు, జేసీ గారు రాహుల్ కుమార్ రెడ్డి గారు, ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆర్డీఓ గారు, కె రామచంద్రారెడ్డి గారు, మరి మున్సిపల్ కమిషనర్ గారు, ముఖ్యంగా ఎండిఓ గారు మన మురళీ గంగాధర్ గారు, ఎంఆర్ఓ గారు రాంబాబు గారు, ఇలాంటి ఆఫీసర్స్ అందరూ కూడా దీని మీద మంచి ఉద్యమం చేస్తున్నారు. కలెక్టర్ గారు చేసే ఉద్యమంలో భీమవరం పట్టణంలో చాలా మార్పు వచ్చింది. ఇంకా కొద్ది మార్పు రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. దీని ఒక కమిటీ కూడా వేశారు. దాంట్లో నేను వెంకటరాజు గారు ఇలా కొంతమంది అందరం ఉన్నాం. అందరం కూడా ప్రతిరోజు కార్యక్రమం చేస్తున్నాం. అయితే ఇప్పుడు మేము పెట్టిన కార్యక్రమం ఏంటంటే ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, మీ జ్యూరిడిక్షన్లో ఎన్నో స్కూళ్ళు ఉంటాయి. ఆ స్కూళ్ళతో డిఓ గారిని అడిగాం. ఆయన తప్పకుండా ఈ కార్యక్రమం చేయమన్నారు. ప్రేయర్లో ఉదయం పాఠశాలలో ప్రేయర్లు జరుగుతాయి. ఆ ప్రార్థనా సమయంలో ప్లాస్టిక్ మీద నిషేధం మీద, మత్తు పదార్థాల నిషేధం మీద, హెల్మెట్ వాడాలి, ఇలాంటి విద్యార్థుల నుంచి రావాలని చెప్పేసి మీద ఒక ప్రాతిపదిక కార్యక్రమం పెట్టాం. స్వచ్ఛంద సంస్థలు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వాధికారులు సహకరిస్తున్నారు. మరి ముఖ్యంగా ప్రతి పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఈ కండిషన్ ప్రకారం నేర్పితే ఆ టైప్ నుంచి పిల్లలకి కొంత అవగాహన సంపూర్ణంగా వస్తుందని ఈ కార్యక్రమం ముఖ్యంగా తెలియజేసుకుంటూ వాళ్ళ ఎండిఓ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసాం. డిఓ గారు కూడా మీకు పంపుతారు, అలాగే ఎండిఓ గారు నోటీస్ పంపుతారు. ప్రతి విద్యార్థికి తెలియజేయాలంటే ఆ ప్రేయర్లోనే బాగుంటున్న ఉద్దేశం మీద ఎంఈఓ గారు, మరి డిఓ గారు, ఎండిఓ గారు ఇలా అందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రతిరోజు వచ్చి ఒక స్కూల్లో వాళ్ళు పర్యవేక్షిస్తారు. ఇది మన ప్రాణం కోసం, మన ప్రాణ రక్షణ కోసం చేసే కార్యక్రమం కాబట్టి బాలలకి ఈ రావాలనే ఉద్దేశం మీద ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ నిషేధం మీద మన
సంఘ సేవకులు, సామాజిక సేవకులు రంగసాయి గారు వారి ఆధ్వర్యంలో కలెక్టర్ మేడం గారు, జేసీ గారి యొక్క డైరెక్షన్స్ మేరకు సార్ రంగసాయి గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు. అంటే సార్కి వచ్చేటువంటి కొత్త ఆలోచన ఏంటంటే స్కూల్స్లో చాలా చక్కగా చెప్తారు సార్. మీరు స్కూల్స్లో పిల్లలకి ఖచ్చితంగా అసెంబ్లీ అవుతారు కాబట్టి స్టార్టింగ్లో ఆ అసెంబ్లీలో ప్రేయర్ టైంలో ఈ విషయాన్ని పూర్తిగా తెలియజేస్తే వాళ్ళు పిల్లలు పసి మనసులు, వాళ్ళకి ఒకసారి చెప్పామంటే క్లియర్గా దాని మీద వాళ్ళు పట్టుకుంటారు. దాన్ని ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులకి చెబుతారు, కుటుంబ సభ్యులకి, ఫ్రెండ్స్కి చెబుతారు. దాని ద్వారా మరి ఈ యొక్క థాట్ మరి చాలా అద్భుతంగా ఈ ప్లాస్టిక్ నిషేధంలో ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. దాని కారణంగా మరి సార్ ఎంఈఓ గారు ఉన్నారు, డిఈఓ గారు, వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో స్కూల్స్లో ఎంఈఓ గారు మరి ఈ యొక్క థాట్ని తీసుకెళ్ళి చక్కగా మరి ప్లాస్టిక్ నిషేధంలో వారి యొక్క పాత్ర, మన యొక్క పాత్ర కూడా చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం. మనం బాగుండాలి అంటే సమాజం బాగుండాలి. సో ఈ పరిసరాల పరిశుభ్రం అనేది అతి ముఖ్యమైనది. దాంట్లో మన రంగసాయి గారు చెప్పినట్టు ఆరోగ్యభూతంగా మనకి ప్లాస్టిక్ వచ్చి చేరింది. సో ఈ ప్లాస్టిక్ యొక్క అనర్థాలని మనము అందరికీ తెలియజెప్పాలి. మనము అన్ని స్కూల్లో కూడా అనేక విషయాల కార్యక్రమాలు ఈ ప్లాస్టిక్ ని నిర్మూలన మీద మనము చేపడుతున్నాం. దాంట్లో భాగంగానే మనము ఈ మధ్యకాలంలో ఈగల్ క్లబ్లు అనేవి ఏర్పాటు చేసుకున్నాము, అలాగే ఈకో క్లబ్లు ఏర్పాటు చేసుకున్నాము. సో ఈ సందర్భంలో గౌరవ డిఓ గారు ఆదేశాల మేరకు భీమవరం అర్బన్లో అన్ని స్కూల్లోనూ, అలాగే భీమవరం రూరల్లో అన్ని స్కూల్లోనూ ఉదయం పూట జరిగే ప్రార్థనా సమయంలో 3 ముఖ్యమైన విషయాలు ప్రతిరోజు చెప్పవలసిందిగా అందరు ప్రధాన ఉపాధ్యాయులకి విజ్ఞప్తి చేస్తున్నాను. అది ఒకటి, ప్రతిరోజు ప్లాస్టిక్ యొక్క అనర్థాల గురించి పిల్లలకి తెలియజేయడం ఒకటి. రెండోది, మత్తు పదార్థాల వాడకం కూడా పిల్లలకి తెలియజేసి దానివల్ల వచ్చే అనర్థాలని అందరినీ తెలియజేసే విధంగా మనకి ప్రేయర్లో అందరికీ చెప్పడం జరగాలి. వర్షాకాలం సందర్భంగా పశువులకు సీజనల్ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని పాడి రైతులు అప్రమత్తంగా ఉండాలని భీముడోలు పశు వైద్యశాల ఏడీ డాక్టర్ ఇక్కుర్తి సాయి రమేష్ అన్నారు. ఏలూరు జిల్లా భీముడోలు పశు వైద్యశాలలో ఆయన మాట్లాడుతూ వ్యాధులు ఎక్కువగా ప్రబలే వర్షాకాలంలో పశువులకు పశు వైద్యశాలలో ఉచితంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుందని, ఆవులలో ముతచర్మ వ్యాధికి ప్రతి ఏటా జూన్, జులై, ఆగస్టు నెలలో వేసే ఎల్ఎస్డీ వ్యాక్సిన్ ను, అదేవిధంగా గొర్రె, మేకలకు డీవార్మింగ్ చేయించుకోవాలని పాడి రైతులకు సూచించారు. ప్రభుత్వ ఆదేశాలపై పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పశువుల బ్లాంకెట్ సర్వే ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు కొనసాగుతుందని, 35 ప్రశ్నలతో కూడిన ఈ సర్వేకు పాడి రైతుల వద్దకు వచ్చే తమ సిబ్బందికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. భీముడోలు పశు వైద్యశాలకి సహాయ సంచాలకుగా పనిచేస్తున్నాను. మనకి ఈ వర్షాకాలంలో పశువులకి వచ్చే జబ్బులకి టీకాలు వేయించుకోవాలని. అవేంటంటే ఇప్పుడు మన ఆవుల్లో ముతచర్మ వ్యాధి అని ఉన్నది. అది ప్రతి సంవత్సరం జూన్, జూలైలో వేస్తారు టీకాలు. అది ఎల్ఎస్డి వ్యాక్సిన్ అని మా పశు సంవర్ధక శాఖ వారు పశు వైద్యశాలకి అందించినారు. కావున ఈ ఎల్ఎస్డి వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వబడినండి. అలాగే మళ్ళీ ఆవులకి, ఆవు దూడలకి వాటికి థైలీరియా వ్యాక్సిన్ అని ఉంది. అది కూడా మా పశువుల హాస్పిటల్లో ఉంది. అది కొన్ని చోట్ల ఇచ్చారు. అది ఎక్కడైతే ఆవులు ఎక్కడున్నాయో వాటికి కూడా థైలాయిడస్ వ్యాక్సిన్ చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే గొర్రెలు, మేకలు వాటికి డీవార్మింగ్ చేయించుకోవాలని కోరుచున్నాను. మరియు ఇంకోటి, కుక్కల్లో ఈ వర్షాకాలం వల్ల ఈ ర్యాబీస్ లక్షణాలు కొద్ది కనిపిస్తుంటాయి. కావున వాటికి కూడా మీ దగ్గర ఉన్న పశువుల హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఆ టీకాలు వేయించుకోవాల్సిందిగా కోరుచున్నాను. మొత్తము టీకాలు, డీవార్మింగ్ ఇవన్నీ ఉచితంగా వేయమని రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను. ఈ భీముడోలు పశు వైద్యశాల జ్యూడిక్షన్ లో ఉన్న 4 మండలాలు ఏవి? భీముడోలు, ఉంగుటూరు, నిడమర్రు, ద్వారకాతిమ్మ మండలంలో బ్లాంకెట్ సర్వే అనేది ఒకటి చేస్తున్నారు. కావున రైతులందరూ వీటిని ఉపయోగించుకొని వాళ్ళు సర్వే చేసి వాటి వల్ల వచ్చే ఉపయోగాలు తర్వాత మా పశుసంవర్ధక శాఖ చేస్తుంది. కావున ఈ రైతులు దానికి సహకరించాల్సిందిగా కోరుచున్నాను. ఇంకోటి ఏంటంటే, ఈ రైతులు మా యొక్క సిబ్బంది మీ యొక్క ఇంటి ముంగిట వచ్చి ఈ బ్లాంకెట్ సర్వే యొక్క 35 ప్రశ్నలు ఉన్నాయి. ఆ 35 ప్రశ్నలకి వారు తోడ్పడి సహాయ సహకారాలు చేయాల్సిందిగా కోరుచున్నాను.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పెదమేరంలో ఆక్వా రైతు సంఘ నాయకులతో సమావేశమైన డిప్యూటీ స్పీకర్ రఘురామ ట్రంప్ విధించిన సుంకం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సూచనలు. కూటమి నేతలు రాష్ట్రంలో మహిళల పట్ల కీచుకులుగా మారారు. వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆగ్రహం. అమలాపురంలో నూతన విద్యుత్ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆనందరావు కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పరుగులు పెడుతుందని వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.